హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు. ఆప్షన్ 1 కౌశల్య, ఆప్షన్ 2 పరిపూర్ణ, ఆప్షన్ 3 విద్యావాదిని, ఆప్షన్ 4 బ్రహ్మవాదిని. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 బ్రహ్మవాదిని. నెక్స్ట్ క్వశ్చన్, 1964లో డాక్టర్ డిఎస్ కొఠారి భారతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితుడైనప్పుడు అతను ఉన్న అధికార స్థానం. ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్ జనరల్ సెక్రటరీ, ఆప్షన్ 2 ఎన్సిఈఆర్టీ ప్రెసిడెంట్, ఆప్షన్ 3 యూజీసీ చైర్మన్, ఆప్షన్ 4 సిబిఎస్ఈ చైర్మన్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 యూజీసీ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ అధ్యాపకుల యొక్క అత్యంత పురాతనమైన వృత్తిపర సంబంధమైన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఐఐటిఈ స్థాపించబడిన తేదీ. ఆప్షన్ 1 మార్చ్ 25, 1947, ఆప్షన్ 2 డిసెంబర్ 25, 1949, ఆప్షన్ 3 నవంబర్ 25, 1950, ఆప్షన్ 4 నవంబర్ 25, 1952. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 నవంబర్ 25, 1950. నెక్స్ట్ క్వశ్చన్, పిఎస్ఎస్సిఐవిఈ భోపాల్ యొక్క విధి. ఆప్షన్ 1 విద్యార్థుల పరస్పర మార్పిడి కార్యక్రమం ద్వారా వివిధ ఉపాధ్యాయ విద్యాసంస్థల మధ్య పరస్పర సంబంధాలను కొనసాగించుటకు. ఆప్షన్ 2 ఉపాధ్యాయ విద్యా కార్యక్రమంలో విద్యార్థుల నమోదు కోసం దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించడానికి. ఆప్షన్ 3 ఉన్నత విద్యా కార్యక్రమంలో భాగంగా సెకండరీ స్కూల్ విద్యకు కోర్సులను ఏర్పాటు చేయుట. ఆప్షన్ 4 నియత అనియత స్థాయిలలో పని విద్య, వృత్తి విద్యకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి, శిక్షణ కొనసాగించే కార్యక్రమాలను నిర్వహించుట. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 నియత అనియత స్థాయిలో పని విద్య, వృత్తి విద్యకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి, శిక్షణ కొనసాగించే కార్యక్రమాలను నిర్వహించుట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఈ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ఎస్సీ అండ్ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగినది. ఆప్షన్ 1 ప్రకరణం 16, ఉప ప్రకరణం 4, ఆప్షన్ 2 ప్రకరణం 15, ఉప ప్రకరణం 4, ఆప్షన్ 3 ప్రకరణం 28, ఉప ప్రకరణం 1, ఆప్షన్ 4 ప్రకరణం 25, ఉప ప్రకరణం 1. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రకరణం 16, ఉప ప్రకరణం 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఆనంద భావనను ఇచ్చే విలువ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువ సిద్ధాంతం పేర్కొంది. ఆప్షన్ 1 ప్రయోగాత్మక సిద్ధాంతం, ఆప్షన్ 2 ఆసక్తి సిద్ధాంతం, ఆప్షన్ 3 ఉనికి సిద్ధాంతం, ఆప్షన్ 4 విభాగం మొత్తం సిద్ధాంతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రయోగాత్మక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం వెనుకబడ్డ వర్గాల, బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఆప్షన్ 1 50%, ఆప్షన్ 2 19%, ఆప్షన్ 3 10%, ఆప్షన్ 4 25%. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 25%. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కు రుసుము మరియు వయసుల నియంత్రణ నియమాలు 2005ను ఈ కింద తెలిపిన వాటిలో ఏది రూపొందించింది? ఆప్షన్ 1 భారత ప్రభుత్వ సిబ్బంది మరియు శిక్షణా శాఖ, ఆప్షన్ 2 భారత రెవెన్యూ వసూళ్ల శాఖ, ఆప్షన్ 3 హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 4 వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 భారత ప్రభుత్వ
సిబ్బంది మరియు శిక్షణా శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు అనున్నది? ఆప్షన్ 1 మనుగడ హక్కు, ఆప్షన్ 2 రక్షణ హక్కు, ఆప్షన్ 3 అభివృద్ధి చెందే హక్కు, ఆప్షన్ 4 భాగస్వామ్య హక్కు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మనుగడ హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 జాతీయ విద్యా చట్టం ప్రకారం CBSEలో +2 దశలో ఈ విషయాంశాల సమ్మేళనంలో ప్రవేశాలను నిలిపివేశారు. ఆప్షన్ 1 గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం, ఆప్షన్ 2 జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం, ఆప్షన్ 3 జీవశాస్త్రం, సాంఘిక మరియు చరిత్ర, ఆప్షన్ 4 పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం మరియు వాణిజ్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 జీవశాస్త్రం, సాహిత్యం మరియు చరిత్ర. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe to our channel and like this video.